చెప్పండి గట్టిగా. దేవునికి వాక్యం చెప్తుంది, ఇంట్లో అన్నదమ్ములు, అక్క చెల్లెమ్ములు, భార్య భర్తలు, అత్తాకోడళ్ళు మీరందరూ ప్రేమ కలిగి ఉండండి. ఆ తర్వాత దేవునికి పూజ చేస్తారో, ప్రార్థన చేస్తారో, నమస్తే చేస్తారో అప్పుడు చేయండి. ఈ ప్రేమ లేకుండా, దేవుడు చెప్పింది చేయకుండా మీరు చేసే ప్రార్థన బూడిదలో పోసిన యేసుప్రభులు వారు అంటారు, నేను చెప్పింది చేయక ప్రభువా ప్రభు అని పిలుచుట ఎందుకు? మీ ఇంట్లో సమాధానం ఏది? మీ ఇంట్లో ప్రేమ ఏది? కానీ మీరు చేసే ప్రార్థన వల్ల నాకు ప్రీతికరమా? అది కాదు. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే ఈ సాతాను ఏం చేస్తాడంటే దాన్ని అతిక్రమించేలా చేస్తాడు. ఇప్పుడు మీరు ఏ ఆజ్ఞను అతిక్రమిస్తారో నాకు తెలియదు. తల్లిదండ్రులు ప్రేమించట్లేదా? అన్నదమ్ములు ఐక్యతగా లేరా? ఏమండి, ఇంకా మీ కుటుంబంలో అత్తకోడళ్ళు సమాధానంగా లేరా? దేవుడు చెప్తున్నాడు ప్రేమ కలిగి ఉండండి. ఇది దేవుని మాట. మీరు దేవునికి లోబడతారా, అపవాదికి లోబడతారా? అపవాది దెబ్బలాడుకోండి, కొట్టుకోండి, తిట్టుకోండి ఇలా ప్రేరేపిస్తాడు. ఇది ఆ సీరియల్ చూడు చూడు